ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కేసీఆర్ 100 సీట్లతో అధికారంలోకి వస్తారని ఈ విషయం రేవంత్ కు తెలుసని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో మాట్లాడుతూ 10 ఏళ్లు చూసి ప్రజలకు బోర్ కొట్టిందేమో హామీలకు ఆకర్షితులై కాంగ్రెస్ ఓటేశారు. ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది. 6 గ్యారెంటీలను బొందపెట్టింది. 3 ఏళ్లు అందరం ఎదురు చూడక తప్పదు అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేస్తుందని విమర్శించారు. వారి ద్వారా చెప్పించి స్కూటీలు ఇస్తామని 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగ భృతి నెలకు 4000 ఇస్తామని ఇట్లా అడ్డగోలు హామీలు ఇస్తే కొంత మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా వాళ్ళు కూడా నమ్మినారు. అట్లాగే మా ఆడబిడ్డలు కేసీఆర్ ₹1,00,000 ఇస్తున్నాడు కళ్యాణ లక్ష్మి, మేము తులం బంగారం ఇస్తాం. కేసీఆర్ గారు ఇచ్చే కళ్యాణ లక్ష్మి పెళ్ళైన 2 నెలలకు వస్తుంది, నువ్వు లగ్న పత్రిక పెట్టుకోగానే నీకు ఇస్తా, తులం బంగారం మీ ఇంటికే పంపిస్తా, సోనియమ్మ చెప్పింది, ప్రియాంకమ్మ చెప్పింది అని చెప్పి ఉదరగొట్టే ఉపన్యాసాలు ఇస్తే వాళ్ళు కూడా పాపం ఫ్రీ బస్ అంటే, తులం బంగారం అంటే, నెలకు 2500 అంటే ఈ భారీ ఈస్ట్ మన్ కలర్ లో చూపెట్టిన సినిమా చూసి వాళ్ళు కూడా మోసపోయారు. అట్లాగే ఈ రాష్ట్రంలోని పెద్ద మనుషులు, పెద్ద వయసులో ఉండే వృద్ధులు వాళ్ళకు కూడా సినిమా చూపెట్టారు. కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తున్నాడు, మాకు అవకాశం ఇస్తే కేసీఆర్ ఇచ్చే 2000 ఏముంది, మేము 4000 ఇస్తాం, ఇంట్లో ఒకరికి కాదు ఇద్దరికి ఇస్తాం, అత్తకి 4000, కోడలికి 2,500 అని చెప్పి నమ్మబలికితే పాపం వాళ్ళు కూడా మోసపోయినారు. అట్లాగే బలహీన వర్గాల సోదరులకి బీసీ డిక్లరేషన్ పేరిట 42% రిజర్వేషన్లు, బీసీ సబ్ ప్లాను, 1,00,000 కోట్ల బడ్జెట్ అని చెప్పి ఏదేదో నోటికొచ్చినాయని చెప్పుకుంటూ పోతే కొంతమంది బలహీన వర్గాల సోదరులు కూడా నమ్మి కాంగ్రెస్ కి ఓటేసినారు. అందులో మీ జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మరి ఇక్కడున్న రాజకీయ సమీకరణలో భాగంగా కూడా కొంత ఆనాడు 2023లో మనకి నష్టం జరిగింది. కానీ ఒక రకంగా మంచిదే, ఇది మనకు జరిగింది మంచిదే. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు కొత్తకో వింత పాతకో రోత అన్నట్టు 10 ఏళ్ళు మనం చూసి మరి తర్వాత ప్రజలకు కూడా కొద్దిగా బోర్ కొట్టినట్టుంది, కొత్తదనం కోరుకున్నారు. కేసీఆర్ గారు రోజు బ్రహ్మాండంగా భోజనం పెడుతున్నాడు, కానీ ఈయనెవరో బిర్యానీ పెడతానంటున్నాడు కదా అని చెప్పి ఆయనకు ఓటేశారు. ఓటేసిన తర్వాత ఇవాళ 20 నెలల్లో ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఓటేసిన పాపానికి కాంగ్రెస్ కాటేస్తుంది తప్ప, కాంగ్రెస్ కాటికి పంపుతుంది తప్ప పొరపాటున కూడా ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోదు అనే విషయం ఇవాళ రాష్ట్ర ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అర్థమైంది. ఇవాళ ఎన్నికలంటూ వస్తే, ఇవాళ ఈ రోజు కనుక ఎన్నికలంటూ వస్తే ఏం జరుగుతుందో రేవంత్ రెడ్డికి తెలుసు, అదే విధంగా బీజేపీ వాళ్ళకు కూడా తెలుసు. కేసీఆర్ గారు 100 సీట్లతో ఏకపక్షంగా ఈ రోజు అధికారంలోకి వస్తారని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇది వాస్తవం. కానీ మన రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, భారతరత్న పెద్దలు, చాలా ముందు చూపు గల పెద్ద మనిషి, దార్శనికుడు, గొప్పవాడు, ప్రపంచ మేధావిగా ప్రఖ్యాతికెక్కిన డాక్టర్ బాబాసాహెబ్ కూడా ఇట్లాంటి దుర్మార్గులు, ఇంత అరాచకం చేసే వాళ్ళు ఉంటారని పాపం ఆయన ఊహించలేదు. ఎందుకంటే మాట ఇచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి మరి ఆ గ్యారంటీలన్నింటినీ పొందబెడతారని చెప్పి పాపం ఆయన కూడా పెద్ద మనిషి, ఇంత నీచమైన రాజకీయం ఉంటుందని చెప్పి ఆయన కూడా ఊహించలేదు. అందుకే రాజ్యాంగంలో రీకాల్ వ్యవస్థ పెట్టలేదు. కొన్ని దేశాల్లో ఉంది. రీకాల్ అంటే ఏంటి? ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే తిరిగి అధికారం లాక్కునే అధికారం ప్రజలకే ఇచ్చేదే రీకాల్. అది పాపం రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు కూడా ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారని ఊహించలేదు కాబట్టి పెట్టలేదు. కాబట్టి మనకు మరొక 3 ఏళ్లు ఎదురు చూడక తప్పదు. ప్రజలకు కూడా మరొక 3 ఏళ్లు, మరి ఒక్క తప్పు ఓటు వేసినందుకు 5 ఏళ్లు శిక్ష పడుతుంది అనేది అర్థం కావడానికి కూడా మరి ఈరోజు వారికి కూడా సమయం ఆసన్నమైంది. కానీ ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఎప్పుడైనా